హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ ఫ్యామిలీ. సో ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం బ్రెడ్తో ఒక వెరైటీ చేస్తున్నాము. సో ఇదేంటంటే మనం పిజ్జాకి వాడేవన్నీ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అన్నీ కాదు, కొన్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ బాయిల్ చేయలేదండి, స్వీట్ కార్న్, అలాగే ఆనియన్, చిల్లీ అండ్ పన్నీర్. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్ అండి, అలాగే మిక్స్డ్ హెర్బ్స్, ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. అలాగే బ్రెడ్ని మనం ఇలా రౌండ్ పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే బ్రెడ్ పౌడర్. సో మనం ఈ స్లైడ్స్లా కట్ చేసాక మిగిలిన ముక్కల్ని ఇలా పౌడర్ లాగా మిక్సీ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాము. కొన్ని స్పైసీ కొంచెం తక్కువే వేస్తున్నాను. సో కొంచెమే వేస్తున్నానండి. ఇవి ఇంట్లో తయారు చేసుకున్నవే చిల్లీ ఫ్లేక్స్. అలాగే మిక్స్డ్ హెర్బ్స్, మనకి ఇది కొంచెం పిజ్జా టేస్ట్ వస్తుంది. అలాగే ఒరిగానో లైట్గానే వేస్తున్నానండి. ఇందులో మొజరెల్లా చీజ్ మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి. సో ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయద్దు. సో ఇక్కడ కార్న్ స్టార్చ్ సో కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి, ఎందుకంటే మనం ఎడ్జెస్ క్లోజ్ చేయాలి కాబట్టి. సో కార్న్ స్టార్చ్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సో ఇక్కడ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై వద్దు, ఆయిల్ మరీ ఎక్కువ కాగితే బాగోదు. సో బ్రెడ్ ఇలా పెట్టుకున్నాక మనం ఇందులో ఇది వేసేస్తాం ఇలాగా. సో మనం బ్రెడ్ని ఇలా పెట్టుకున్నాక ఇది ఇలా గట్టిగా అనేసి ఒకసారి ఇందులో డిప్ చేసేద్దాం. ఇలా ఎడ్ చేస్తున్నాను, డిప్ చేసేయాలి. మళ్ళీ డిప్ చేయాలి. సో ఇలా చేసుకున్నాక మనం బ్రెడ్ పౌడర్లో దీన్ని ఇలాగా సో మనం ఇలా బ్రెడ్ పౌడర్లో దీన్ని ఇలా దొర్లించుకోవాలి. సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ అయింది. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ రెసిపీలా చాలా బాగుంటుంది. సో మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. కొంచెం